ఉదయం వీడియోలో చైనా వాడికి అమెరికా వాడి మధ్య ట్రేడ్ వార్ మన పీయూష్ గోయల్ గారు చెప్పిన గోల్డెన్ ఆపర్చునిటీ వాడు తట్టుకోలేకపోతున్నాడు. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించారు అనుకోండి, ఈ చైనా అమెరికా మధ్య ఈ యుద్ధం వ్యాపార యుద్ధం, ఇందులో మీకు సొంత నిర్ణయాలు, పర్సనల్ ఇష్యూస్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం. ఇప్పుడు ఏమైంది, డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నారు, ఈ చైనా అధ్యక్షుడు జీ జింగ్పింగ్ ఉన్నాడు చూసారా, అతని కుమార్తె జీ మింగ్షే అంటారు. ఈవిడ ప్రస్తుతము హార్వర్డ్ యూనివర్సిటీలో ఉంటున్నారు. అంటే చైనా అధ్యక్షుడు కుమార్తె అమెరికాలో నివసించడం. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారి టీం ఉంటుంది కదా, కోర్ టీం, మాగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనబడే టీం. ఇందులో మీకు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరూ ఏమంటున్నారు, ఏమండి వాడు మనల్ని ఇంతలా ఇబ్బంది పెడుతున్నాడు కదా చైనా వాడు, అంటే మనము వాడి మీద ట్యాక్స్ విధిస్తే వాడికి ఎంత ధైర్యం అండి, మళ్ళీ మన మీద ట్యాక్స్ విధిస్తాడా? అమెరికా లాంటి ఒక గ్రేట్ కంట్రీ నా మీద వాడు రిటాలియేషన్ అనేది చేస్తాడా? సో వీడికి ఎలా దెబ్బ కొట్టాలి అంటే, వాడి కుమార్తెను మీరు సంకెళ్ళు వేసి మన విమానంలో చైనా పంపించండి. సంకెళ్ళు ఉంటే జస్ట్ చెప్తున్నాను, ఆవిడని మీరు ఇమీడియట్గా చైనాకు డిపోర్టేషన్ అనేది చెయ్యండి. అప్పుడు వాళ్ళకి తిక్క కుదురుతుంది, జీ జింగ్పింగ్ అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు నీ దేశం గ్రేట్ కదా, చైనా చాలా గొప్ప దేశం, మరి మీ దేశంలో ఎన్ని యూనివర్సిటీలు ఉంటాయి, ఎన్ని కాలేజీలు ఉంటాయి, ఎన్ని అవకాశాలు, స్వయంగా నీ కుమార్తె కదా, చైనాలోనే ఉండొచ్చు కదా, చైనాలోనే ఉండి ఆవిడ ఏవేవో చేయొచ్చు కదా, మరి ఆవిడని ఎందుకు రాను అమెరికా పంపించావు? హార్వర్డ్ యూనివర్సిటీ లాంటి ఇంత పెద్ద యూనివర్సిటీకి ఎందుకు పంపిస్తున్నావు? అంటే నీ దగ్గర సరిగ్గా లేకే కదా. నీ దగ్గర బాగుంటే, చదువులు బాగుండి, యూనివర్సిటీలు కాలేజీలు అన్నీ బాగుంటే నువ్వు ఎందుకు అమెరికా పంపిస్తావు? సరదా పడా, కమ్యూనిస్ట్ దేశం కదండి. ఇప్పుడు భారత్ నుంచి స్టూడెంట్స్ వెళ్తున్నారంటే వీళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు, వీళ్ళు సరదా పడి వెళ్తారు, చదువుకుంటారు, అక్కడ ఏవో చేస్తూ ఉంటారు. కానీ చైనా అలా కాదు కదా. చైనా అనేది ఒక కమ్యూనిస్ట్ దేశము, అక్కడ వాళ్ళ దేశమే ముఖ్యం. ఇప్పుడు ఒక విద్యార్థి వెళ్ళి 60-70 లక్షలు ఇంకొక దేశంలో కట్టాలి అన్నప్పుడు చాలా ఆలోచిస్తారు. అలాంటిది నీ స్వయాన కూతుర్ని నువ్వెందుకు అమెరికా పంపించావు? కాబట్టి దెబ్బ ఏమిటి అంటే, జీ జింగ్పింగ్ యొక్క కుమార్తెను చైనా పంపించేద్దాము, అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. అంటే మరి చైనా వాడు తగ్గడం లేదు కదండి. జీ జింగ్పింగ్ ఏం చేశాడు, మన దేశానికి వచ్చే హాలీవుడ్ చిత్రాలు మొత్తమా ఆపేయండి, అంటే రావడమో ఒక 10-15 చిత్రాలు మాత్రమే వస్తాయండి, కానీ వాటిని కూడా బ్యాన్ చేయండి. మన చైనా ప్రజలు హాలీవుడ్ చిత్రాలు చూడాల్సిన అవసరమే మనకు లేదు. అంటే పక్క పొరుగు దేశం నార్త్ కొరియా కదా, నార్త్ కొరియాలో మీరు విదేశాలకు సంబంధించిన, అంటే మీరు ఒక ఇండియాకు సంబంధించిన ఒక సినిమా మీ ఇంటిలో పెట్టుకొని చూసారు అనుకోండి, పొరపాటుగా లోకల్ అధికారులకు తెలిసిందే అనుకోండి, మిమ్మల్ని నేరుగా వచ్చి తీసుకువెళ్ళి జైల్లో పెడతారు, లేదా వీధి మీదకి తీసుకువచ్చి మిమ్మల్ని అక్కడ నిలబెట్టి కాల్చి వాళ్ళు ప్రాణాలు తీస్తారు. ఏది సినిమా చూస్తే ఎన్నోసార్లు జరిగాయి. ఎంత ఒక దారుణమైన దేశాలు. అలాంటిది భారత్లో బతుకుతున్నామంటే మనకు ఇవ్వబడిన ఆ స్వతంత్రము చూడండి, మనకు నచ్చినట్టు మనం ఏమైనా చెయ్యొచ్చు, ఎవరు మనల్ని ప్రశ్నించలేరు. మన రాజ్యాంగము అలాంటి అధికారాన్ని ప్రజలకు ఇచ్చింది. కానీ ఇదే చైనానో నార్త్ కొరియాలో మీరు అలా చెయ్యలేరు. ఒక ఫోన్ కాల్ చెయ్యాలన్నా ప్రభుత్వం యొక్క పర్మిషన్ ఉండాలండి. ల్యాండ్లైన్ కాల్, ఒక ఇంటర్నేషనల్ కాల్ చేయాలంటే మీరు వెళ్ళి అక్కడ లోకల్గా ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు అప్లికేషన్ పెట్టాలి. అమెరికాలోనో భారత్లోనో మా సంతతి వాళ్ళు ఉన్నారండి, వాళ్ళతో ఒకసారి మాట్లాడాలని పర్మిషన్ తీసుకొని మీరు ఫోన్ కాల్ చేయాలి. అలాంటి దేశాలు ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం ఎంత అదృష్టం చేసుకున్నాం. సో ఇప్పుడు చైనా వాడేమన్నాడు, ఒక్క హాలీవుడ్ చిత్రము కూడా అమెరికా నుంచి రాకూడదు, టోటల్గా ఆపేయండి. మరి ప్రజలు ఏమైపోతారండి? ఇప్పుడు నీ కూతుర్ని వాళ్ళు పంపించేసే కోపంతో నువ్వు హాలీవుడ్ చిత్రాలను బ్యాన్ చేసావు అంటే నేనేంటి? కామన్ మ్యాన్, చైనాలో నివసించే పౌరుడు, నాకు అధికారం ఉండదా? నేను ఒక ఇంగ్లీష్ మూవీ చూడకూడదా? చూడాలి అనుకుంటే నువ్వు ఎవరు నన్ను ఆపడానికి? అంటే మేము ఆపుతాము, ఆపే తీరతాము. నా కూతుర్ని అవమానించాడండి అంటే చైనానే అతను అవమానించాడండి, దానిని చూసి మీరు ఒప్పుకోకూడదు కదా. నేను ఒక డూప్లికేట్ మావో జిడాంగ్ యొక్క నాయకత్వాన్ని నేను అందిపుచ్చుకున్నవాడిని,
నా కూతుర్ని వాళ్ళు అవమానిస్తున్నారు, మీరు నాకు సపోర్ట్గా ఉండాలి కదా అని వాడు చైనా ప్రజలకు చెప్తాడు. ఒరే నీకు గొడవ, నీ కూతుర్ని వాళ్ళు చైనా పంపిస్తే మేము ఎందుకు శిక్ష అనుభవించాలి? అడుగుతాం కదండి. మన దేశంలో అయితే అడుగుతాం. మీరు గొడవ పడితే, మీరు హాలీవుడ్ చిత్రాలను బ్యాన్ చేస్తాము అంటే మరి మేమేమైపోవాలి? మాకు సరదాలు ఉండవా? మాకు ఎంటర్టైన్మెంట్ అనేది ఉండదా? నువ్వు ఎవరు ఆపడానికి? మనము అడుగుతాము. అక్కడ అలాంటివి ఉండవు. కాబట్టి ట్రేడ్ వార్ అన్నాము, కానీ ఇవాళ ఏమైపోయింది? ఒక ఫ్యామిలీ వార్ లాగా డొనాల్డ్ ట్రంప్కి జీ జింగ్పింగ్కి డైరెక్ట్ యుద్ధము. అందులో నీ ఫ్యామిలీని నేను టార్గెట్ చేస్తాను, సో నువ్వు కూడా కుదిరితే నన్ను టార్గెట్ చేసుకో, ఎవరు గెలుస్తామో చూద్దాము అన్నట్టు మాట్లాడితే టాప్ 2 జీడిపి 1, 2 వీళ్ళు ఇలా చిన్న పిల్లల్లాగా కొట్టుకుంటూ ఉంటే ఈ ప్రపంచం ఏమవ్వాలి? ఒకసారి ఆలోచించండి. అంటే దీనికి వీళ్ళు ఏం చేశారు? ఇమిగ్రేషన్ అండ్ నేషనలిస్ట్ యాక్ట్ అని ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. సో మా దేశంలోకి ఎవరెవరు రావాలి, ఎవరెవరు రాకూడదు అనడానికి ఒక చట్టం. అంటే మీరు చదువుకోవడానికి పిల్లలు వెళ్తారండి, భారత్ నుంచి అమెరికా వెళ్తారు, అలాగే జపాన్ నుంచి, యూరోప్ నుంచి, చైనా నుంచి కూడా చాలామంది చదువుకోవడానికి. ఎందుకంటే కొన్ని యూనివర్సిటీస్లో అడ్వాన్స్డ్ స్టడీస్ ఉంటాయి, వాళ్ళు కూడా పెద్ద లెవెల్లో రీసెర్చ్లు అవి చేసి వాళ్ళ ప్రొఫెసర్లు కూడా చాలా ఎఫిషియెంట్ వాళ్ళు ఉంటారు. మా మిత్రుడు అదే చెప్తాడు. ఒక 60 నిమిషాలు వాళ్ళ క్లాస్ అటెండ్ అయ్యామంటే చాలా పెద్ద మార్పు వస్తుంది, చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చని మాట్లాడతారు. సో అలాంటి ప్రొఫెసర్స్ ఉండొచ్చు. కానీ ఈరోజు ఏమైంది? ముందు ఈ చైనా విద్యార్థులు ఉంటారు చూసారా, వాళ్ళందరినీ అమెరికా విడిచిపెట్టి వెళ్ళిపోమనండి. మన ఇమిగ్రేషన్ అండ్ నేషనలిస్ట్ యాక్ట్ అంటే మన జాతిని, మన దేశాన్ని వాళ్ళు అగౌరవపరుస్తున్నారు, అమెరికాను చిన్న చూపు చూస్తున్నారు, మనపై ట్యాక్సులు విధిస్తున్నారు, డంపింగ్ స్ట్రాటజీ, అలాగే మందులు అని చెప్పి మాదక ద్రవ్యాలు వాళ్ళు చైనా వాళ్ళు అమ్ముతున్నారు. ఇలా కాదు, వాళ్ళకి పడాల్సిన శిక్ష పడాలి అంటే చైనా నుంచి వచ్చే విద్యార్థి అంటే వాడు డబ్బు కడతాడు, యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకుంటాడు, స్టూడెంట్ వీసా తీసుకుంటాడు, సరిగ్గా ఏ కాలిఫోర్నియానో లేదా మీకు న్యూయార్కో వచ్చిన తరువాత నీకు అడ్మిషన్ లేదు, నువ్వు తిరిగి వెళ్ళిపో అంటే ఏంటి పరిస్థితి ఏంటి? అలా కూడా ఇవాళ వాళ్ళు ఇంతంత పెద్ద నిర్ణయాలు. అంటే యుఎస్ ఎంబసీయే కదా నాకు వీసా ఇచ్చింది, అన్నీ చూసుకొనే కదా ఇస్తారంటే అలా లేదండి. ఆ దేశంలో నువ్వు వాళ్ళకి లంచాలు ఇవ్వచ్చు, వాళ్ళని మభ్య పెట్టచ్చు, ఏదో చేసి నువ్వు వీసా పొందవచ్చు. కానీ నా ఎయిర్పోర్ట్లోకి నువ్వు ల్యాండ్ అయిన తరువాత నా ఇష్టం, అధికారిగా నా ఇష్టం, నాకు ఇష్టం ఉంటేనే నువ్వు అమెరికాలోకి కాలు మోపగలవు, లేదా సో నా దేశంలో కాలు మోపాలి అంటే అది నా ఇష్టం. అంటే ఇమిగ్రేషన్ అధికారి యొక్క ఇష్టము. వాళ్ళు మీకు మొత్తం అన్ని పరిశీలించి అడ్మిషనే ఉన్నా కూడా చైనా పౌరులు, చైనా స్టూడెంట్స్ అన్నప్పుడు వాళ్ళని తిప్పి పంపించేస్తున్నారు. అంటే ఇది ఎంత దారుణమైన ఒక వ్యవహారం చూడండి. దాంతో ఇప్పుడు చైనా ఏం చేస్తుంది అంటే, మీరు అమెరికా వెళ్ళాలంటే 100 సార్లు ఆలోచించండి, అవసరమైతేనే ఆ దేశానికి వెళ్ళండి, లేకపోతే అవసరమే లేదు. మనకు అమెరికాతో ఎటువంటి పని లేదు, మీరు ఎవరూ కూడా వెళ్ళాల్సిన అవసరమే లేదు, అమెరికాను విడిచిపెట్టండి, ఆ దేశము మన శత్రు దేశము అని చెప్పి చైనా ఎంబసీ నుంచి కూడా ఇలాంటి మెసేజ్లు వచ్చినప్పుడు మీరేం చేస్తారు? దీనికే పీయూష్ గోయల్ గారు అంటున్నారు, ఒక స్వర్ణావకాశం, గోల్డెన్ ఆపర్చునిటీ మ్యాక్సిమం మనం వాడుకుందాం. అమెరికాతో ఎన్ని రకాలుగా, ఎన్ని రంగాలలో వ్యాపారం చేయాలో మనము చేద్దాము, చైనాను బీటౌట్ చేద్దాము. ఇట్లాంటి అవకాశము ఏ దేశానికి రాదు. సో ఇదంతా మీరు చూసినప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం ఆలోచిస్తున్నారు? పోయిన వీడియోలో కూడా మీకు డొనాల్డ్ ట్రంప్ ద మెంటల్ అని పెట్టాను. అతని యొక్క తిక్క ఆలోచనలు అనండి, లేదా అతనికి ఇంటర్నల్గా ఉన్న స్ట్రాటజీ అనండి. ఎందుకంటే ఆర్థిక నిపుణులు ఉంటారు కదండి, వాళ్ళు మరి మాట్లాడతారు కదా. మరి వీళ్ళందరూ కలిసి మీకు ఇతని ఒక పిచ్చివాడు చేసి ఏదైనా మేజర్ స్ట్రాటజీ వర్కౌట్ చేస్తున్నారా? మనకైతే తెలియదు. కానీ ఇతను రావడము మనకు ఒక వరములాగా మారింది అని మన ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. అంటే 26% ట్యాక్స్ అన్నప్పుడు మనం బాధపడ్డాం, మిత్రదేశము మా మీద ఇలా ఏంట్రా అనుకున్నాం. కానీ ఇవాళ ఏమైంది? మళ్ళీ 10% అన్నప్పుడు పదండి 90 డేస్లో ముందు చైనా వాడిని కొడదాము, అమెరికా మార్కెట్ అంతా మన ప్రోడక్ట్స్తో నింపేద్దాము అని చెప్పి ఇవాళ మనం ఒక నిర్ణయానికి రావడము.
అంటే వాళ్ళు కొట్టుకు చేస్తూ ఉంటే మనకు ఒక స్వర్ణ అవకాశము కలిగింది అని చెప్పి మన దేశంలో ఉండే నిపుణులు మాట్లాడుకున్నారు. మీరు కూడా దీన్ని ఒప్పుకుంటారా? మీకు అక్కడ ట్రేడ్ వార్ అన్నారు, ఇవాళ అది పర్సనల్ వార్గా మారింది. రేపు డొనాల్డ్ ట్రంప్, జీ జింగ్పింగ్ డైరెక్ట్గా తిట్టుకుంటారు. అలాంటి పరిస్థితి వస్తే భారత్కి ఎంత గొప్ప ఆపర్చునిటీ ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.